యువ కవిమిత్రులకు స్వాగతం. సమూహ తలపెట్టిన ఈ మంచి కార్యక్రమానికి అభినందనలు, శుభాకాంక్షలు. యువ కవుల మధ్య ఉంటే నాకేమన్నా ఇంకా నెత్తురు మండే శక్తులు నిండే కవిత్వం ఏదైనా వస్తుందేమోనని నేను వచ్చాను మిత్రులారా. చిన్న పోలిక తో మొదలు పెడతాను. నేను 1980లో దోమల్ని తిప్పికొట్టడానికి మన కుటుంబాలు టార్టాయిస్ మస్కిటో కాయిల్ వాడాయి. ఆ తర్వాత జట్టు బిళ్ళలు వచ్చాయి. ఆ మెషిన్ కొనుక్కోలేనటువంటి వాళ్ళు 60 క్యాండిల్ బల్బ్ మీద పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఆల్అవుట్ అనేటటువంటి లిక్విడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య ఒడోమాస్ అనే క్రీమ్ మన మధ్య తిరుగుతూనే ఉంది. అంటే మస్కిటో రిపెల్లెంట్గా సైపర్మెత్రిన్ అనేటటువంటి ఒక ఇంగ్రీడియంట్ని మనం బర్న్ చేస్తే ఆ దోమలు పోతాయి అని మార్కెట్ మనకి చెప్పింది. సరే, ఆల్అవుట్ తర్వాత ఇన్సెన్స్ స్టిక్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్యాబ్రికాన్ అనేటటువంటి రోలాన్ లాగా ఫ్యాబ్రికాన్ అని చిన్నపిల్లలకు కూడా ఈ 40 ఏళ్లలో దోమలు తగ్గకపోగా రిపెల్లెంట్ రెసిస్టెన్స్ అనేది వచ్చింది. దీని నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏమిటి? అంతేకాదు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగాయి. చెస్ట్ స్పెషలిస్టులు పెరిగారు. ప్రతి ఇంట కూడా ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు బలంగా పెరిగాయి. అట్లాగే ఇవాళ ఈ విద్వేషము అనేటటువంటి మాట, సహిష్ణుత లేమి, సామరస్య లోపంతో, రుగ్మతతో బాధపడుతున్నటువంటి ఈ సమాజాన్ని సంబోధించడానికి, లేదు ఈ సమాజాన్ని మార్చడానికి యువ కవులు తమ చైతన్యంతో, ఆలోచనతోటి ఏమి రెపెల్లెంట్ని ఇస్తారనేటటువంటిది కుతూహలంగా నేను చూస్తున్నాను. సమాజం ఎంత అసక్తమైపోయిందని అంటే, చాలాసార్లు నేను వేదికల మీద మాట్లాడితే నా మిత్రులు, సన్నిహిత మిత్రులు నన్ను పరిహాసం, వేళాకోళం చేసేవాళ్ళు. నేను ఎక్కడికి పోయినా కూడా తడి చెత్త, పొడి చెత్త అని మాట్లాడేవాడిని. తడి చెత్త నుంచి పొడి చెత్తని వేరు చేయలేని సమాజానికి, అంటే సమాజం అంటే నేనేగా, నా చుట్టూ ఉన్న మనుషులేగా, తడి చెత్త నుంచి పొడి చెత్తను వేరు చేయలేని సమాజానికి, ప్రేమ నుంచి విద్వేషాన్నో, ప్రేమని భగ్నపరుస్తున్నటువంటి విద్వేషాన్నో విడదీయగలిగిన శక్తి యువ కవులు ఇస్తారని నమ్ముతూ నమస్సులు. వీలైతే చివరిలో ఈ శోకం, ఇది ఏమనాలి, ఏడిస్తే పోయేది కాదు ఈ దుఃఖం, రోధిస్తే ఇంకిపోయేది కాదు ఈ కన్నీరు. ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుర్తుపెట్టుకోండి, తడి చెత్త నుంచి పొడి చెత్తను వేరు చేయాలి.